Welcome back. This is part 2 of our term insurance special series. In case మీరు part 1 వీడియో మిస్ అయ్యి ఉంటే I strongly recommend you watch it. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సింపుల్గా అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని విత్ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్తో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఇవాళ వీడియోని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్తో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్స్ అయిన ఇద్దరు బ్రదర్స్ని మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోని కంప్లీట్గా రివ్యూ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. When I checked their existing life insurance policies, I felt really sorry for them. ఇద్దరు కంబైన్డ్గా అరౌండ్ 6 lakhs ప్రీమియం ఎవ్రీ ఇయర్ పే చేస్తున్న అన్ని పాలసీస్తో కలిపి వాళ్ళ టోటల్ లైఫ్ కవర్ ఎంత ఉందో తెలుసా? కేవలం 70 lakhs మాత్రమే. అంటే అప్రాక్సిమేట్గా ఈచ్ పర్సన్కి కేవలం 35 lakhs లైఫ్ కవర్ మాత్రమే ఉంది. Do you get it? 6 lakhs premium and just 70 lakhs life cover for both. The sad part is that వాళ్ళు కంటిన్యూ చేస్తున్న పాలసీస్ అన్ని ఎండోమెంట్ ప్లాన్స్ అండ్ హై కాస్ట్ యూలిప్స్. వీటిలో లైఫ్ కవరేజ్ తక్కువ, దెర్ ఈస్ నో ఫ్లెక్సిబిలిటీ అండ్ అబౌవ్ ఆల్ దిస్ లైఫ్ కవరేజ్ 50 years వరకు మాత్రమే ఉందన్న విషయం కూడా వాళ్ళకి అస్సలు తెలియదు. వీళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్, లయబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నిటినీ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఈచ్ ఆఫ్ దెమ్ నీడెడ్ మినిమం 1.5 to 2 crores కవర్. ఈ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కంటిన్యూ చేస్తున్న పాలసీస్ కారణంగా మిస్ అవుతున్న ఆపర్చునిటీ కాస్ట్ డెమాన్స్ట్రేట్ చేయగానే దే వర్ లిటరలీ షాక్డ్. ఇది కేవలం వీళ్ళిద్దరి స్టోరీ మాత్రమే కాదు, ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్స్ లక్షల కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. అండ్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ లైఫ్లో మీరు తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఒకటి. నిజంగా మీకు ఏదైనా అయితే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి దృష్టిలో పెట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఫ్యామిలీకి అందించే ఆ కొద్దిపాటి 20 to 30 lakhs వాళ్ళకి 3 to 4 years కంటే ఎక్కువ రోజులు ఉపయోగపడదు, అంతే కదా? మరి లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో ఒక్కసారి థింక్ చేయండి. చలో లెట్స్ మూవ్ ఆన్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. దీన్నే కొన్ని కంపెనీస్ స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ అని కూడా పాలసీస్లో యాడ్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఒక స్పెసిఫిక్ ఏజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 or 60 years వచ్చేంత వరకు ప్రీమియం పే చేసిన తరువాత ఆ ఏజ్లో మీకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఆర్ డిపెండెన్స్ లేకపోతే, దీంతోపాటు ఆ టైంకి మీరు రీజనబుల్ వెల్త్ కూడా బిల్డ్ చేసుకొని ఉంటే, అలాంటి సిచ్యువేషన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఉండకపోవచ్చని మీకు అనిపిస్తే స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అవ్వడం అంటే సింపుల్ లాంగ్వేజ్లో పాలసీని స్టాప్ చేయటం. ఈ సినారియోలో మీ ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటి వరకు మీరు పే చేసిన ప్రీమియం మొత్తాన్ని మీకు వెనక్కి తిరిగి ఇవ్వటం ఈ పాలసీస్లో ఉన్న ప్రత్యేకత. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్తో కంపేర్ చేస్తే ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్ ప్లాన్స్ ఓవరాల్ కాస్ట్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ బెనిఫిట్ని ఇన్బిల్ట్ ఫీచర్లా కూడా స్టాండర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్లోనే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు మినిమం 20 or 25 years వరకు ఈ పాలసీస్లో కంటిన్యూ అయి ఉండాలనే కండిషన్తో పాటు లాస్ట్ 5 years ఆఫ్ ద పాలసీలో మాత్రం ఎగ్జిట్ అవ్వకూడదనే క్లాజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఉదాహరణకి మీరు 35 years ఆఫ్ ఏజ్లో టర్మ్ ప్లాన్ విత్ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్ బిగిన్ చేసి పాలసీ కవర్ 70 years సెలెక్ట్ చేసుకున్నారు అనుకున్నాం. లాస్ట్ 5 yearsలో ఎగ్జిట్ అవ్వడానికి వీలుండదు కాబట్టి బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 65 ఎగ్జిట్ అయితే ప్రీమియం రిఫండ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఓవరాల్ ప్రైస్ని కంపేర్ చేసి ప్రీమియమ్స్లో పెద్దగా తేడా లేకపోతే అప్పుడు మీరు ఇలాంటి స్మార్ట్ ఎగ్జిట్ పాలసీస్ని కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ ప్యూర్ అండ్ సింపుల్ టర్మ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ ఆప్షన్స్ టు కన్సిడర్. ప్రీమియం బ్రేక్ బెనిఫిట్. రీసెంట్ టైమ్స్లో కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొత్తగా ఆఫర్ చేస్తున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది. మీరు పాలసీ తీసుకొని కంటిన్యూగా 3 to 5 years ప్రీమియం పే చేసిన తరువాత అనుకోని కారణాల వల్ల, అంటే జాబ్ లాస్, హెల్త్ రీజన్స్ ఆర్ ఈవెన్ క్యాష్ క్రంచ్ ఇలాంటి టఫ్ టైమ్స్లో మీరు ప్రీమియం పే చేయలేని పరిస్థితుల్లో 30 days ప్రయర్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వడం ద్వారా 12 months బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ టోటల్ 2 years ప్రీమియం అమౌంట్ పే చేసే విధంగా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ఇలా ప్రీమియం బ్రేక్ తీసుకున్న గ్యాప్లో ఇన్సూరెన్స్ కవర్ ఇంటరప్ట్ అవ్వకుండా మీ పాలసీ బెనిఫిట్స్ కంటిన్యూ చేసేలా మీకు అందించే ఈ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఒక నోట్ వర్తీ బెనిఫిట్. లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ బెనిఫిట్ ఆఫర్ చేస్తున్న పాలసీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ లైఫ్లో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లైక్ మ్యారేజ్, చైల్డ్ బర్త్, పర్చేజ్ ఆఫ్ న్యూ హౌస్ ఇలాంటి వాటి వల్ల మీకు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఎగ్జిస్టింగ్ పాలసీలోనే సమ్ అష్యూర్డ్ ఆర్ కవరేజ్ అమౌంట్ పెంచుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ అవకాశం కల్పిస్తాయి. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఫ్యూచర్లో ఇలాంటి చేంజెస్ యాంటిసిపేట్ చేస్తారో వీళ్ళకి లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఒక మంచి చాయిస్ అవుతుంది.
ఈ బెనిఫిట్ ద్వారా కవరేజ్ పెంచుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా మెడికల్ టెస్ట్ అండ్ అండర్ రైటింగ్ చేయడం జరగదు. అలాగే ఫ్రెష్ డాక్యుమెంట్స్ అండ్ పేపర్ వర్క్ అవాయిడ్ చేస్తూ ఈజీగా కవరేజ్ పెంచుకునే అవకాశం ఈ లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ప్లాన్స్ మీకు అందిస్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కొన్ని ఇంపార్టెంట్ రైడర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. పాలసీలో కవర్ అయిన పర్సన్కి ఏదైనా ఒక మేజర్ మెడికల్ కండిషన్ డిటెక్ట్ అయ్యి కేవలం 6 months మాత్రమే బ్రతికుండే అవకాశం ఉంటుందని ఇద్దరు మెడికల్ ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తాన్ని వెంటనే సెటిల్ చేయడం జరుగుతుంది. ఫ్యూ పాలసీస్ ఆఫర్ దిస్ యాజ్ అన్ ఇన్బిల్ట్ ఫీచర్. సిమిలర్లీ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ బెనిఫిట్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. ఇన్సూరెన్స్ కంపెనీ డిక్లేర్ చేసిన ఒక స్పెసిఫిక్ నెంబర్ లైక్ 40, 50, 60 క్రిటికల్ ఇల్నెస్ డిసీజెస్లో ఏదైనా ఒక ఇల్నెస్ డయాగ్నోజ్ అయితే మీరు చూస్ చేసుకున్న కవర్ అమౌంట్ మొత్తాన్ని లంసమ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేకుండా ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా క్రిటికల్ ఇల్నెసెస్ డిటెక్ట్ అవుతున్న కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఈ రైడర్ని యాడ్ చేసుకోవడం కూడా ఒక మంచి ఐడియా అవుతుంది. కానీ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యాడ్ చేసుకుంటున్నప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన 4 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెంబర్ 1, సర్వైవల్ పీరియడ్. క్రిటికల్ ఇల్నెస్ డిటెక్ట్ అయిన తరువాత మినిమం 15 days ఆర్ 30 days సర్వైవ్ అయితేనే బెనిఫిట్ వర్తిస్తుందని మీ పాలసీ మెన్షన్ చేసిందేమో ఒకసారి చెక్ చేయడం కంపల్సరీ. నెంబర్ 2, డిసీజ్ ఆఫ్ స్పెసిఫైడ్ సివియారిటీ. అంటే క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా ఒక స్పెసిఫిక్ స్టేజ్ దాటిన తరువాతే క్లెయిమ్ చేయాలనే కండిషన్ పెట్టడం కూడా ఇందులో కామన్. నెంబర్ 3, చెక్ ఇఫ్ ద క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఈస్ ఓవర్ అండ్ అబౌవ్ ఆర్ యాక్సెలరేటెడ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ 1 crore లైఫ్ కవర్ విత్ 20 lakhs క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్రిటికల్ ఇల్నెస్ అమౌంట్ 20 lakhs సెటిల్ చేసి రెస్ట్ ఆఫ్ ది పాలసీ పీరియడ్కి కేవలం ఆ బ్యాలెన్స్ మాత్రమే కంటిన్యూ చేస్తే ఇట్స్ కాల్డ్ యాక్సెలరేటెడ్ ప్లాన్. హవెవర్ ఓవర్ అండ్ అబౌవ్ పాలసీస్లో మాత్రం క్రిటికల్ ఇల్నెస్ అమౌంట్ పే చేసిన తర్వాత కూడా లైఫ్ కవర్ ఆ 1 crore అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ చూసింగ్ అ క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ట్రై టు సెలెక్ట్ ఓవర్ అండ్ అబౌవ్ బెనిఫిట్ ప్లాన్స్. నెంబర్ 4, చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ని కేవలం 15, 20 ఆర్ 25 years వరకు మాత్రమే ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 35 years ఆఫ్ ఏజ్లో పాలసీ స్టార్ట్ చేసి అప్ టు 70 years కవరేజ్ సెలెక్ట్ చేసుకొని క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యాడ్ చేసుకుంటే ఈ రైడర్ మీ పాలసీ టర్మ్స్ ప్రకారం 15 ఆర్ 20 years వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత కేవలం లైఫ్ కవర్ కంటిన్యూ అవుతుంది, కానీ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ బెనిఫిట్ టోటల్ పాలసీ టర్మ్ కంటిన్యూ అవ్వదని గుర్తుంచుకోండి. మీకు హయ్యర్ ఏజ్ వరకు కూడా క్రిటికల్ ఇల్నెస్ కవర్ ఉండాలని మీరు థింక్ చేస్తున్నట్లయితే సెపరేట్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇలాంటి రైడర్స్ యాడ్ చేసుకోవడమే మంచిది. నెక్స్ట్, అడిషనల్ యాక్సిడెంటల్ కవర్. ఈ రైడర్ తీసుకున్నట్లయితే యాక్సిడెంట్ వల్ల పర్సన్ చనిపోతే అడిషనల్ అమౌంట్ నామినీకి పే చేస్తారు. సిన్స్ మీ రెగ్యులర్ టర్మ్ పాలసీలో ఆల్రెడీ ఇలాంటి రిస్క్ కవర్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ అడిషనల్ ప్రీమియం పే చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇవి కాకుండా వేవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ క్రిటికల్ ఇల్నెస్ ఆర్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఆప్షన్స్ కూడా చాలా పాలసీస్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్రిటికల్ ఇల్నెస్ ఆర్ డిజబిలిటీ లాంటి సెనారియోస్లో ఈ రైడర్ యాడ్ చేసుకున్న వారికి ఫ్యూచర్ ప్రీమియమ్స్ వేవ్ ఆఫ్ అంటే రద్దు చేయడం జరుగుతుంది. బట్ పాలసీ బెనిఫిట్స్ మాత్రం పాలసీ టెన్యూర్ మొత్తం కంటిన్యూ చేస్తారు. ఇవి కూడా ఒక మంచి యాడ్ ఆన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ కాస్ట్ని చూసి వీలైనంత వరకు మీ ప్రీమియమ్స్ అఫోర్డబుల్గా ఉండేలా ప్లాన్ చేసుకోవడమే మంచిది. అండ్ నౌ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో జనరల్గా మీకు 3 రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ పే ఆప్షన్, లిమిటెడ్ పే ఆప్షన్ అండ్ సింగిల్ పే ఆప్షన్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక 30 years పాలసీ టర్మ్ పిక్ చేసుకొని రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ప్రీమియం పే చేస్తున్నట్లయితే దీన్ని రెగ్యులర్ పే ఆప్షన్ అంటారు. ఇదే మీరు ప్రతి సంవత్సరం పే చేయడానికి బదులు తక్కువ సమయంలోనే అంటే లెట్స్ సే 10 years ఆర్ 5 yearsలోనే ప్రీమియమ్స్ పే చేసి మిగిలిన పాలసీ టర్మ్ ఎటువంటి ప్రీమియం కమిట్మెంట్స్ లేకుండా కంటిన్యూ అవ్వాలనుకుంటే దీన్ని లిమిటెడ్ పే ఆప్షన్ అంటారు. అండ్ ఫైనల్గా టోటల్ పాలసీ టర్మ్కి అవసరమైన అప్లికబుల్ ప్రీమియం ఒకేసారి పే చేస్తే దీన్ని సింగిల్ పే ఆప్షన్ అంటారు. యూజువల్గా రెగ్యులర్ పే ఆప్షన్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం లాంగ్ టర్మ్లో ఒక వైజ్ డెసిషన్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పేమెంట్ ఆప్షన్స్ను కూడా ఆఫర్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఆల్ రైట్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పార్ట్ 3 వీడియో ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ మోర్ సచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. స్మోకర్స్కి, నాన్ స్మోకర్స్కి మధ్య ప్రీమియం డిఫరెన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు స్మోక్ చేస్తున్న వారికి ఎందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ అడిషనల్ ప్రీమియమ్స్ ఛార్జ్ చేస్తాయి, అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి,
ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో మీ డిపెండెంట్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు, ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ చేసే టైంలో ఎలా వర్క్ చేస్తాయి, యాజ్ అ పాలసీ హోల్డర్ ఆర్ నామినీ మీకున్న రైట్స్ ఏంటి, ఇలా ఇప్పటి వరకు మీకు తెలియని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేస్తూ మా థర్డ్ వీడియో రెడీ అవుతోంది. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్. Please like, share, subscribe, and don't forget to share your opinion in the comment box. Thank you once again for watching this video. Take care. Signing off, me, Satish.